హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఎగ్ రెసిపీని చూసేద్దాం. అదేంటో తెలుసా? ఎగ్ బుర్జీ. నా స్టైల్ ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఉడుకుతున్నప్పుడే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, ఉప్పు మరియు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అండ్ జీలకర్ర 4 వేసుకొని మంచిగా కలుపుకోండి. ఫ్రెండ్స్, తాలింపులోనే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నట్టయితే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో టర్మరిక్, పసుపు తగినంత, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో ఆ ఎగ్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఉడకడం స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను అండ్ 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒక మూత తీస్తే చూడండి, హాఫ్ ఆఫ్ ద కర్రీ కింద ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బిల్లలుగా చేసుకోకుండా బుర్జీ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలి. లైట్గా డిస్టర్బ్ చేస్తూ కదుపుతూ కింద అడుగంటకుండా దాన్ని డిస్టర్బ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కింద అడుగంటుతున్న కొద్దీ కలుపుకుంటే ఎగ్ అనేది ఈవెన్గా ఉడుకుతుంది అండ్ నీసు వాసన రాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పొడిలాడుతూ రావాలి. ఇలాగా కర్రీ అనేది బౌల్కి అంటుకోకుండా, స్పూన్కి అంటుకోకుండా రావాలి. అంటే దాని ఎగ్ మాయిశ్చరైజ్ మొత్తం అది పీల్ చేసుకోవాలన్నట్టు. అలాగైన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో ఈ కర్రీని ఎండ్ చేసేస్తున్నాం. ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఉంచి దీన్ని డిష్ అవుట్ చేసేస్తే ఇలాగా ఉంటుంది మన ఎగ్ బుర్జీని. కొత్తిమీర, కరివేపాకుతో నేను ఇక్కడ గార్నిష్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.